మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు పంచాయతీరాజ్ శాఖపై మంత్రి సీతక్క సమీక్షించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో పెండింగ్ బిల్లులపై మంత్రి సీతక్కను సర్పంచులు కలిశారు. గత ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేసిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీంతో బాధ్యతలు తీసుకున్న తర్వాత సీతక్క తొలిసారి రివ్యూ నిర్వహించనున్నారు. అయితే ప్రతి గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లులు ఉన్నట్లుగా తెలుస్తోంది. నేడు పంచాయతీరాజ్ శాఖపై మంత్రి సీతక్క సమీక్షించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో పెండింగ్ బిల్లులపై మంత్రి సీతక్కను సర్పంచులు కలిశారు. గత ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేసిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాధ్యతలు తీసుకున్న తర్వాత సీతక్క తొలిసారి రివ్యూ నిర్వహించనున్నారు. అయితే ప్రతి గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏదంశంపై సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఈ రోజు పంచాయతీరాజ్ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఆమెను గత కొన్ని రోజులుగా కూడా మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత గత కొన్ని రోజులుగా కూడా సర్పంచ్లు, అంటే పార్టీలకు అతీతంగా కూడా సర్పంచ్లు వచ్చి ఆ మంత్రిని కలుస్తా ఉన్నారు. తమ యొక్క ఆవేదనను కూడా మంత్రి ముందు వెళ్ళబోస్తుంటా ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవన్నిటినీ కూడా ఖచ్చితంగా ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా విడుదల చేయించాలని చెప్పేసి కూడా పార్టీలకు అతీతంగా కూడా సర్పంచ్ల ఫోరం కావచ్చు, అదేవిధంగా ఇండివిజువల్ గా కావచ్చు, వాళ్ళందరూ కూడా మంత్రిని కలుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాళ్ళందరూ ఒకటే చెప్తా ఉన్నారు, గత ప్రభుత్వంలో ప్రభుత్వం మాకు చాలా బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా గ్రామానికి సంబంధించినటువంటి పల్లె ప్రగతి కావచ్చు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఇతర కార్యక్రమాల కోసం కావచ్చు, చాలా వరకు పనులు చేయాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళు ఆ సమయంలో సంతోషపడ్డాము, ఖచ్చితంగా ఇన్ని పనులు మాతో చేపిస్తున్నారని చెప్పేసి, ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటాము మా గ్రామాన్ని అని చెప్పేసి కూడా మేము ఆశపడ్డామని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది సర్పంచులు కూడా చాలా వరకు కూడా అప్పులు తెచ్చారని కూడా చెప్తా ఉన్నారు. అప్పులు తీసుకొచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఎన్నిసార్లు అప్పటి ప్రభుత్వ పెద్దలను కలిసినా కూడా, సంబంధిత మంత్రిని కలిసినా కూడా ₹1 నిధులు కూడా విడుదల చేయలేదని కూడా చెప్తా ఉన్నారు. చాలా మంది అప్పులు తీసుకొచ్చాము, ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక కొంతమంది సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కూడా అప్పుడు ఉన్నాయని చెప్పేసి కూడా మంత్రికి గుర్తు చేస్తా ఉన్నారు. అదేవిధంగా చాలా మంది సర్పంచులు కూడా ఈ అప్పులు కట్టలేక చాలా మంది బాధపడతా ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థమైతలేదు. ఖచ్చితంగా ఈ కొత్త ప్రభుత్వం అయినా మా సమస్యను అర్థం చేసుకుని ఖచ్చితంగా పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా మంత్రిని కలుస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎప్పుడైతే కొత్త మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీతక్క మొదటిసారి పంచాయతీరాజ్ శాఖపై ఈ రోజు రివ్యూ నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఈ రివ్యూలో అంటే గత ప్రభుత్వం ఎందుకు నిధులు విడుదల చేయలేదు అనే దానిపై కూడా అధికారులను అడిగి రీజన్ కూడా తెలుసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఏ పనులకు ప్రభుత్వం బిల్లులను ఆపింది, ముఖ్యంగా ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ఏ పనులకు బిల్లులు ఆపడం జరిగింది, ఎందుకు ఆపారు, సో మొత్తం అసలు ఎంత వరకు ఇప్పటి వరకు కూడా పెండింగ్ ఉన్నాయి అనే అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా ఈ రోజు రివ్యూలో అధికారులను అడిగి ఒక డీటెయిల్స్ గా రిపోర్ట్స్ అయితే ఆమె ఒకటి అంటే వాళ్ళ అధికారుల దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే మొత్తానికైతే గత ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేసింది, ఈ ప్రభుత్వం అయినా తమను ఆదుకోవాలని చెప్పేసి ఏదైతే సర్పంచులు కోరుతా ఉన్నారో, ముఖ్యంగా ప్రధానంగా ఇదే అంశంపై ఈ రోజు పంచాయతీ శాఖ పై రివ్యూ చేయనున్నారు మధ్యాహ్నం తర్వాత. ముఖ్యంగా అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ను సర్పంచులు కూడా ఎన్నిసార్లు కలిసినా కూడా ఆయన ₹1 కూడా నిధులు విడుదల చేయాలని చెప్పేసి కూడా సర్పంచులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. ఈ రోజు రివ్యూలో ఎట్లాంటి అంశాలు అధికారుల నుండి సో మంత్రి సీతక్కకు వస్తాయి, ఎట్లాంటి సమాధానం వస్తుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఈ సమావేశం తర్వాత ఇంకెన్ని రోజుల్లో ఒకవేళ నిధులు విడుదల చేస్తారనేది కూడా ఒక క్లారిటీ అయితే మనకు రావాల్సిన అవసరం ఉంది. ప్రియా, రాజు, చూసుకుంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాన్ని అసలు ఈ ప్రభుత్వం ఈసారి సీతక్క ఎలా ఎండగట్టబోతోంది అండ్ దానికి పరిష్కారాలు ఎలా చూపించబోతోంది సీతక్క? ఖచ్చితంగా దానికోసమే అసలు ఎక్కడ ఎందుకు ఆపడం జరిగింది, రీజన్ ఏంటి, అదేవిధంగా ఏ అంశాలకు ఏ పనులకు సంబంధించి బిల్లులు ఉన్నాయి,
మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్లు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నాయి, దానికి గల కారణాలు ఏమిటి అనేది మొత్తం దాని యొక్క రూట్ లెవెల్కి వెళ్ళి అధికారుల ద్వారానే ఐఏఎస్ల ద్వారానే ఖచ్చితంగా ఈ యొక్క రిపోర్ట్ అయితే ఆమె తీసుకునే అవకాశంగా కనిపిస్తా ఉంది. దానికి గల కారణాలను కూడా ఆమె ఈ రోజు శోధించనున్నారు. ముఖ్యంగా వాళ్ళు చెప్పే ఎట్లాంటి కారణాలు చెప్తారో, దేని వల్ల ఈ కారణం వల్ల నిధులు విడుదల చేయలేదని చెప్తారా, ఎందుకు విడుదల చేయలేదు, ఒకవేళ ఎందుకు విడుదల చేయకుండా ఎందుకు చేయలేదు అని చెప్పేసి కూడా దానిపై సమగ్రమైన ఈ రివ్యూలో అన్ని అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు రివ్యూ తర్వాత మొత్తంగా ఎన్ని వేల కోట్లు ఇప్పటికీ బకాయిలు ఉన్నాయి, సర్పంచ్లకు ఏ పనులకు బకాయిలు ఉన్నాయి అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆ త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ నిధులు కూడా విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా సర్పంచ్లకు హామీ ఇచ్చినట్టుగా మంత్రి సీతక్క హామీ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే దానికి సంబంధించే ఈ రోజు సర్పంచులు చాలా మంది సర్పంచులు కూడా మంత్రిని కలిస్తే ఆమె ఇదే అంశం వాళ్ళ దగ్గర వెల్లడించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే కొంతమంది సర్పంచులు కూడా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మాకు మంత్రి సీతక్కపై నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఆమె ఆ క్షేత్రస్థాయిలో కూడా ప్రతి గ్రామంలో కూడా తమ కాన్స్టిట్యూయెంట్ లో తిరగడం మేము చూసాము, సర్పంచ్ల బాధలన్నింటినీ కూడా ఆమె అర్థం చేసుకుంటారు, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. పార్టీలకు అతీతంగా మనం చూడొచ్చు, పార్టీలకు అతీతంగా కూడా ఆమెను వచ్చి కలుస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితి లేకపోయి ఉండేది, కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు కలిశారని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి అందుకు భిన్నంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సర్పంచులు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలుమూలల నుంచి కూడా వచ్చి మంత్రికి విజ్ఞప్తులు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మాకు ఒక పరిష్కారం చూపించాలి, మా యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా అప్పులు చేసి మేము చేయడం జరిగింది. చాలా మంది కూడా చెప్తా ఉన్నారు, తమ భార్య పిల్లలపై ఉన్నటువంటి బంగారం కూడా తాకట్టు పెట్టి అమ్ముకొని కూడా మేము గ్రామాభివృద్ధి కోసం పాటుపడితే సో మాకు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం మాకు నిధులు విడుదల చేయలేదని చెప్పేసి కూడా తమ యొక్క గోడును అయితే వెళ్ళబోసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం మంత్రి సీతక్క నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమీక్షా సమావేశం తర్వాత పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయి, ఏ అంశాల కోసం పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మనకు ఓవరాల్ గా చూసినప్పుడైతే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఆ పెండింగ్ బిల్లులు ఉన్నట్టుగా కూడా అధికారుల ద్వారా మనకు సమాచారం అంతా ఉంది. అయితే మొత్తం ఎంత ఉంది అనేది ఒక క్లారిటీ కూడా రానుంది. తర్వాత ఇవన్నిటిని కూడా ప్రభుత్వం ఎట్లా సార్ట్అవుట్ చేస్తుందని చెప్పి కూడా ఆ మంత్రి సీతక్క ఒక క్లారిటీ ఇచ్చే తర్వాత ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాజు, మీరు చెప్పినట్టుగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా పెండింగ్ బిల్లులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి తగ్గట్టుగా సీతక్క ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే మొత్తం ఎంత పెండింగ్ ఉందా అనే అంశం ఒకటి, అదేవిధంగా ఏ అంశాల కోసం ఇవన్నీ కూడా ఆపడం జరిగింది అనేది ఒకటి, ఇవన్నీ కూడా సమగ్రంగా ఒక రిపోర్ట్ తయారు చేసి అధికారుల ద్వారా ఈ రిపోర్ట్ ను కూడా ఖచ్చితంగా నెక్స్ట్ క్యాబినెట్ లో కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత సో ఎట్లా రిలీజ్ చేయాలి ఫండ్స్, ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఒకవేళ ఎక్కువ ఫండ్స్ ఉంటే విడతల వారీగా రిలీజ్ చేస్తారా లేదంటే ఎంత మొత్తం ఉంది ఒకేసారి రిలీజ్ చేస్తారా అనేది ఒక క్లారిటీ అయితే తర్వాత ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తానికి అయితే దీని యొక్క సమగ్రమైన అంటే అధికారుల ద్వారా ఒక రిపోర్ట్ అయితే మంత్రి సీతక్కకు ఈ రోజు అధికారులు కూడా తెలియజేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి లోటుపాట్లు కూడా అంటే ఎందుకు కారణాలు అంటే గత ప్రభుత్వం కావాలని నిధులను ఆపిందా, సర్పంచుల వ్యవస్థ నిర్వీర్యం చేయాలని ఆపిందా, లేదంటే ఎందుకు అనే కారణాలను అయితే ఈ రోజు మంత్రి సీతక్క ఈ యొక్క రివ్యూలో ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి కూడా అదే అధికారులు కూడా ఉన్నారు ఇంకా. అయితే ఆ అధికారుల ద్వారా ఒక సమగ్రమైన వాళ్ళ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ అయితే తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.